హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ అకాడమీ. సో ఇవాళ మనం కన్సాలిడేషన్ చూద్దాం. కన్సాలిడేషన్ గేట్ ఎగ్జామ్కి రిమైనింగ్ ఈ ఎస్ఎస్సి వీటికి కూడా చాలా ఆర్ఆర్బి వీటన్నింటికి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గేట్లో అయితే ఖచ్చితంగా 2 మార్క్ క్వశ్చన్ ప్లస్ 1 మార్క్ క్వశ్చన్ ఆర్ అట్లీస్ట్ 2 మార్క్ క్వశ్చన్ అయినా వస్తుంది. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చెక్ చేయండి. సో వెరీ ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ కన్సాలిడేషన్కి ముందు మనకు తెలియాల్సింది ఏంటి అంటే కంప్రెసిబిలిటీ. కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? ద ఎబిలిటీ ఆఫ్ ద సాయిల్ టు గెట్ కంప్రెస్డ్. ఇప్పుడు అన్ని సాయిల్స్ కంప్రెస్ అవ్వవు. ఇప్పుడు మనం గ్రావెల్ తీసుకున్నాం అనుకోండి, ఓకే. సో మనం దీనిపైన లోడ్ అప్లై చేస్తే గ్రావెల్ మొత్తం కంప్రెస్ అయిపోయి దగ్గరకు వచ్చేయడం చాలా తక్కువగా జరుగుతుంది. అదే మనం క్లే తీసుకున్నాం అనుకోండి, ఈ క్లే పైన మనం లోడ్ అప్లై చేసిన వెంటనే ఏమవుతుంది? సో ఈ క్లేకి వాయిడ్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఈ వాయిడ్ రేషియో ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ వాయిడ్స్ అంతా ఇదయ్యి మనకు కంప్రెసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది క్లేస్లో, ఓకే. సో ఇప్పుడు క్లేస్కి ఏమున్నట్టు? ఎబిలిటీ అనేది ఎక్కువ ఉన్నట్టు, ఎబిలిటీ విత్ విచ్ ఇట్ గెట్స్ కంప్రెస్డ్ అనేది ఎక్కువ ఉన్నట్టు వెన్ కంపేర్డ్ టు గ్రావెల్, ఓకే. సో అసలు రీజన్స్ ఫర్ కంప్రెషన్, ఈ కంప్రెషన్ అనేది ఎందుకు జరుగుతుంది? మనకు తెలుసు సాయిల్ 3 ఫేస్ ఇది కన్సిడర్ చేసుకుంటే మనకు సాయిల్లో సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. ఈ సాలిడ్ పార్టికల్స్ తర్వాత ఏముంటుంది? మనకు వాయిడ్స్ ఉంటాయి. ఈ వాయిడ్స్లో ఎయిర్ ఉంటుంది, ప్లస్ ఇంకా ఏముంటుంది? వాటర్ కూడా ఉంటుంది. ఇది పార్షియలీ సాచురేటెడ్ సాయిల్ మనం తీసుకుంటే మనకు సాలిడ్ గ్రెయిన్స్ ఉంటాయి, ఎయిర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ లోడ్ అనేది స్ట్రెస్ మనం సిగ్మా అప్లై చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఎయిర్ ఉంది కదా, ఈ ఎయిర్కి వచ్చి బోత్ కంప్రెస్ అయ్యే ఇది ఉంటుంది, క్యాపబిలిటీ ఉంటుంది, ప్లస్ ఎస్కేప్ అయిపోతుంది. లోడ్ అప్లై చేసినప్పుడు ఎయిర్ అనేది ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది, ఎస్కేప్ అవుతుంది. కానీ వాటర్ ఏమవుతుంది? ఎస్కేప్ మాత్రమే అవుతుంది. ఎందుకు? వాటర్ కంప్రెషన్ అనేది నెగ్లిజిబుల్, ఓకే. సో ఈ గ్రెయిన్స్ అనేవి ఎస్కేప్ అవ్వవు, ఆ కంప్రెషన్ కూడా నెగ్లిజిబుల్ అనమాట ఈ గ్రెయిన్స్లో. సో కంప్రెషన్ అనేది దేని వల్ల జరుగుతుంది? ఎయిర్ వాటర్ వల్ల. ఈ ఎయిర్ కంప్రెస్ అవ్వడము, ఎస్కేప్ అవ్వడం వల్ల కంప్రెషన్ జరుగుతుంది. తర్వాత వాటర్ ఎస్కేప్ అవ్వడం వల్ల ఓన్లీ ఎస్కేపే, ఇక్కడ వాటర్కి కంప్రెస్ అనేది మనం కన్సిడర్ చెయ్యం, ఓకే. సో ఈ వాటర్ అనేది ఓన్లీ ఎస్కేప్ అవ్వడం వల్ల కూడా మనకు ఈ కంప్రెషన్ అనేది జరుగుతుంది, ఓకే. సో ఈ ఎయిర్ ఎస్కేప్ అండ్ కంప్రెస్ అవ్వడం వల్ల జరిగే దీన్ని మనం ఏమంటాము అంటే కాంపాక్షన్ అని అంటాం. ఏమంటాం? దీన్ని కాంపాక్షన్ అని అంటాం. ఎస్కేప్ ఆఫ్ వాటర్ వల్ల జరిగేది ఏంటి అంటే కన్సాలిడేషన్, ఓకే. ఇది మన మెయిన్ ఇప్పుడు నెక్స్ట్ కాంపాక్షన్ అనేది నెక్స్ట్ చాప్టర్లో చూద్దాం. ఇప్పుడు మెయిన్ కన్సాలిడేషన్ స్టడీ చేస్తున్నాము. ఈ కన్సాలిడేషన్ దేని వల్ల వస్తుంది? వాటర్ ఎస్కేప్ అవ్వడం వల్ల వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ ఈ కన్సాలిడేషన్ అంటే ఏంటి? ఇదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కంప్రెసిబిలిటీ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు ఎస్కేప్ ఆఫ్ వాటర్ అండర్, ఇది లాంగ్ టర్మ్ లోడింగ్ అనమాట. ఈ కాంపాక్షన్ అనేది షార్ట్ టర్మ్ లోడింగ్ దీంట్లో వస్తుంది. కన్సాలిడేషన్ అనేది ఎస్కేప్ ఆఫ్ వాటర్ ఇన్ లాంగ్ టర్మ్ లోడింగ్ వల్ల వస్తుంది. మెయిన్గా ఏ సాయిల్స్లో వస్తుంది? క్లేయి సాయిల్స్లో ఉంటుంది, ఓకే. ఇందాక చెప్పుకున్నాం కదా, సో క్లేయి సాయిల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఎస్కేప్ ఆఫ్ వాటర్ అనేది ఎలా జరుగుతుంది అంటే, సపోజ్ మనం ఒక సాయిల్ శాంపుల్ తీసుకొని ఈ సాయిల్ శాంపుల్ సబ్మర్జ్డ్ కండిషన్లో ఉంది అనుకుందాం. అంటే ఏంటి? ఫుల్లీ సాచురేటెడ్, ఇక్కడ గ్రౌండ్ వాటర్తో సబ్మర్జ్డ్ కండిషన్లో ఉంది అని. ఈ సాయిల్ గ్రెయిన్స్లో సబ్మర్జ్డ్ కండిషన్ అంటే ఏముంటుంది? ఈ వాటర్ కూడా ఉంటుంది వాయిడ్స్లో, ఓకే. సో ఇప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఏదైనా టోటల్ స్ట్రెస్ అప్లై చేసామనుకోండి, సిగ్మా అనే టోటల్ స్ట్రెస్ అప్లై చేస్తే, సో ఈ స్ట్రెస్ మొత్తాన్ని ఫస్ట్ ఏం తీసుకుంటుంది అంటే వాటర్ తీసేసుకుంటుంది, ఓకే. సో మొత్తం స్ట్రెస్ అన్నిటినీ ఏం తీసుకుంటుంది? వాటర్ తీసేసుకుంటుంది. స్ట్రెస్ మొత్తాన్ని వాటర్ తీసుకుంటుంది. సో వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆల్రెడీ వాటర్లో పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఈ స్ట్రెస్ మొత్తం వాటర్ తీసేసుకోవడం వల్ల ఈ పోర్ వాటర్ ప్రెషర్ అనేది యూ నుండి యూ బార్కి వెళ్ళిపోతుంది, ఓకే. సో ఇప్పుడు ఇనిషియల్గా పోర్ వాటర్ ప్రెషర్ ఇది ఉంది, ఓకే, యూ ఉంది.
సో ఎప్పుడైతే మనం ఈ లోడ్ని అప్లై చేస్తామో ఆ లోడ్ ఆ స్ట్రెస్ మొత్తాన్ని వాటర్ తీసేసుకునేసి యూ నుండి యూ బార్కి వెళ్ళిపోతుంది అనమాట. దీన్ని యూని స్టాటిక్ పోర్ వాటర్ ప్రెషర్ అంటాం, యూ బార్ని డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ అని అంటాం. ఓకే, ఈ డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ దేనివల్ల వస్తుంది? మనకు స్ట్రెస్ అప్లై చేసిన తర్వాత ఈ టోటల్ స్ట్రెస్ మొత్తాన్ని వాటర్ తీసేసుకోవడం వల్ల ఈ వాటర్లో ఈ డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి ఇలా అవుతుంది. తర్వాత ఏమవుతుంది? సో ఫస్ట్ యూ నుండి యూ బార్కి ఫాస్ట్గా అది రైజ్ అయిపోతుంది. తర్వాత కాసేపటికి ఏమవుతుంది అంటే ఈ హెడ్ చేంజ్ ఇన్ లెవెల్స్ ఉంది కదా. ఓకే, సో యూ అనేది యూ బార్కి వెళ్ళిపోయింది కాబట్టి ఈ చేంజ్ ఇన్ వాటర్ లెవెల్స్ వల్ల ఫ్లో జరిగి చేంజ్ ఇన్ వాటర్ లెవెల్స్ వల్ల ఏమవుతుంది? వాటర్ ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో వాటర్ అనేది ఏమవుతుంది? ఎస్కేప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాటర్ ఎస్కేప్ అవుతూ ఏమవుతుంది? స్ట్రెస్ని వాటర్ నుండి గ్రెయిన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తుంది. ఓకే, స్ట్రెస్ అనేది వాటర్ నుండి గ్రెయిన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట. ఓకే, సో ఎప్పుడు ఈ వాటర్ నుండి గ్రెయిన్స్కి స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందో యూ బార్ అనేది యూ బార్ నుండి మళ్ళీ తగ్గుతూ వచ్చి యూకి రీచ్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏమవుతుంది? మొత్తం వాటర్ తీసేసుకోవడం వల్ల యూ నుండి యూ బార్కి రీచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ యూ బార్ రీచ్ అయిన తర్వాత వాటర్ ఎస్కేప్ అవుతూ స్ట్రెస్ అనేది గ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అవుతూ యూ బార్ మళ్ళీ యూకి వచ్చి రీచ్ అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ యూకి రీచ్ అయిపోతుంది. సో యూ బార్ ఎప్పుడు యూకి రీచ్ అవుతుందో అప్పుడు మనకు మొత్తం స్ట్రెస్ అంతా ఏది క్యారీ చేస్తూ ఉంటుంది అంటే గ్రెయిన్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వాటర్లో ఏ స్ట్రెస్ ఉండదు. యూ బార్ యూకి రీచ్ అయిపోతే అప్పుడు స్ట్రెస్ మొత్తం ఏది తీసుకుంటుంది? గ్రెయిన్స్ తీసుకుంటుంది. ఓకే, సో ఇది మనం స్టెప్ వైజ్ అర్థం చేసుకోవాల్సింది. సో ఇంకొకటి మనము అంటే ఏంటి? T = 0. ఇనీషియల్గా వెంటనే మనం స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? తర్వాత T > 0 కాసేపటికి మిడిల్లో ఏమవుతూ వస్తుంది? అట్ ది ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్ అంటే కన్సాలిడేషన్ మొత్తం కంప్లీట్ అయినప్పటికీ ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏమవుతుంది చూడండి. స్ట్రెస్ అప్లై చేసిన వెంటనే వాటర్ మొత్తం స్ట్రెస్ అంతా తీసేసుకునేసి వాటర్ లెవెల్ ఇన్ పీజోమీటర్ అనేది యూ నుండి యూ బార్కి రైజ్ అవుతుంది. ఓకే, సో స్టాటిక్ పోర్ వాటర్ ప్రెషర్ యూ అంటాం, డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ని యూ బార్ అని అంటాం. దాన్నే మనం ఏమంటాం? ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అని అంటాం. ఇందాకే డిస్కస్ చేసాం కదా. సో ఈ ఇంక్రీజ్ ఇన్ హెడ్ వల్ల ఏం జరుగుతుంది? వాటర్ అనేది ఎస్కేప్ అవుతూ యూ బార్ లెవెల్ అనేది 0 అయిపోతుంది. అంటే ఏంటి అంటే మళ్ళీ యూకే రీచ్ అయిపోతుంది. 0 అవ్వడము అంటే ఇనిషియల్గా మనకి యూ ఉంటుంది కదా, అక్కడికి రీచ్ అయిపోతుంది అని అర్థం. మొత్తం అంటే స్టాటిక్ పోర్ వాటర్ ప్రెషర్ మాత్రమే ఉంటుంది, డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ 0కి రీచ్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో కన్సాలిడేషన్ అప్పుడు ఏం జరుగుతుంది? ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ తగ్గుతూ వస్తుంది కదా. ఓకే, సో గ్రెయిన్స్కి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ వస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇన్ గ్రెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. పోర్ వాటర్ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఈ గ్రెయిన్ సైజ్ తీసుకున్నాం, ఇది వాటర్. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకు స్ట్రెస్ సిగ్మా అప్లై చేసిన వెంటనే ఏమైంది? ఇది యూ నుండి ఇక్కడ యూ ఉంటుంది, యూ నుండి యూ బార్కి రీచ్ అయిపోయింది. ఓకే, సో కన్సాలిడేషన్ జరుగుతూ ఉన్నప్పుడు డ్యూరింగ్ కన్సాలిడేషన్ ఏమవుతుంది? యూ బార్ అనేది తగ్గుతూ వస్తుంది కదా. ఓకే, సో ఫస్ట్లోనే యూ బార్ రీచ్ అయిపోతుంది, కన్సాలిడేషన్ జరిగేటప్పుడు తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అనేది ఏమవుతూ ఉంది? డిక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, సో ఈ యూ బార్ తగ్గుతూ వస్తూ వాటర్లో ఉండే స్ట్రెస్ అనేది గ్రెయిన్స్కి వెళ్తూ వస్తుంది కదా. కాబట్టి ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇన్ గ్రెయిన్స్ అనేది పెరుగుతూ వస్తుంది. డ్యూరింగ్ కన్సాలిడేషన్ అయినా ఆఫ్టర్ కన్సాలిడేషన్ అయినా ఎప్పుడైనా కానీ మనకు యూ బార్ అనేది చేంజ్ అవుతుంది తప్ప యూ అనేది కాన్స్టెంట్గానే ఉంది కదా. ఇనిషియల్గాను యూ ఇక్కడే ఉంది, మనకు కన్సాలిడేషన్ జరిగేటప్పుడు యూ ఇక్కడే ఉంది, ఫైనల్గా ఉన్నప్పుడు కూడా యూ ఇక్కడే ఉంది. కాబట్టి పోర్ వాటర్ ప్రెషర్ అనేది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇనిషియల్గా T = 0 మనం స్ట్రెస్ అప్లై చేసిన వెంటనే
మొత్తం స్ట్రెస్ అంతా ఏం తీసుకుంటుంది, ఈ డైనమిక్ పోర్ వాటర్ తీసేసుకోవడం వల్ల డైనమిక్ పోర్ వాటర్ ప్రెషర్ కంప్లీట్గా యూ బార్ ఈక్వల్ టు సిగ్మా అవుతుంది. గ్రెయిన్స్ ఎలాంటి స్ట్రెస్ తీసుకోదు కాబట్టి ఎఫెక్టివ్ స్ట్రెస్ ఇన్ గ్రెయిన్స్ సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. టోటల్ స్ట్రెస్ మాత్రం యూ ప్లస్ సిగ్మా బార్ ఏమవుతుంది, మనకు తెలుసు టోటల్ స్ట్రెస్ ఈక్వల్ టు ఎఫెక్టివ్ స్ట్రెస్ ప్లస్ పోర్ వాటర్ ప్రెషర్. సో ఇది కాన్స్టెంట్ సిగ్మానే ఉంటుంది. కన్సాలిడేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, యూ బార్ అనేది తగ్గుతూ వస్తుంది, సిగ్మా డాష్ అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి సిగ్మా డాష్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. యూ బార్ ఇనిషియల్గా సిగ్మా ఉండేది లెస్ దాన్ సిగ్మా అవుతుంది. టోటల్ స్ట్రెస్ మాత్రం అంతే ఉంటుంది. లాస్ట్ కన్సాలిడేషన్ వచ్చేటప్పటికి ఏమైంది, యూ బార్ ఈక్వల్ టు 0 అయిపోయింది. మొత్తం ఎక్సెస్ పోర్ వాటర్ ప్రెషర్ అంతా డిసిపేట్ అయిపోయి 0కి రీచ్ అయిపోతుంది. మొత్తం స్ట్రెస్ అంతా ఏది క్యారీ చేస్తుంది, గ్రెయిన్సే క్యారీ చేస్తాయి. కాబట్టి ఎఫెక్టివ్ స్ట్రెస్ సిగ్మా డాష్ ఈక్వల్ టు సిగ్మా అవుతుంది. టోటల్ స్ట్రెస్ మాత్రం కాన్స్టెంట్గా ఇంతే ఉంటుంది. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇనిషియల్గా మొత్తం పోర్ వాటర్ ప్రెషర్ తీసుకుంటుంది, ఫైనల్గా గ్రెయిన్స్ తీసుకుంటుంది. ఓకే, సో ఇనిషియల్గా ఏమవుతుంది, సిగ్మా డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఫైనల్గా యూ బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ కన్సాలిడేషన్ ఏ ప్రాపర్టీస్ ఎలా మారుతాయి అనేది ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇదిగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఏవేవి తగ్గుతాయి చూడండి. కన్సాలిడేషన్ అప్పుడు ఏం జరుగుతుంది, కంప్రెషన్ ఇన్ సాయిల్స్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఈ కంప్రెషన్ ఇన్ సాయిల్స్ జరగడం వల్ల మనకి ఏమేమి తగ్గుతాయి, వాయిడ్ రేషియో తగ్గిపోతుంది. ఎందుకంటే వాయిడ్స్ అన్నీ మనకు క్లోజ్ అయిపోతూ వస్తాయి కాబట్టి. సో వాయిడ్ రేషియో తగ్గిపోతుంది. నెక్స్ట్ పర్మియబిలిటీ కూడా తగ్గిపోతుంది కదా. వాయిడ్ రేషియో తగ్గింది అంటే ఆటోమేటిక్గా పర్మియబిలిటీ తగ్గిపోతుంది. కంప్రెసిబిలిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఎంత ఫాస్ట్గా అయితే కంప్రెస్ అవుతూ వస్తుందో కన్సాలిడేషన్ జరిగేటప్పుడు పోను ఏమవుతుంది, ఆ కంప్రెసిబిలిటీ ప్రాపర్టీ కూడా మనకు తగ్గిపోతూ వస్తుంది. ఓకే, తర్వాత వాటర్ అనేది ఎస్కేప్ అవుతూ వస్తుంది కాబట్టి వాటర్ కంటెంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాపర్టీస్ విచ్ ఇంక్రీజ్లోకి ఏమొస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ పెరుగుతుంది, సెటిల్మెంట్ అంతే కదా. మనకు కన్సాలిడేషన్ అప్పుడు మనకు యూ బార్ తగ్గుతూ వస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎఫెక్టివ్ స్ట్రెస్ పెరుగుతుంది. సెటిల్మెంట్ కూడా పెరుగుతుంది. ఎందుకు కంప్రెస్ అయిపోతుంది అంటే అర్థం ఏంటి, కంప్రెస్ అవుతుంది అంటే సెటిల్ అయిపోతూ ఉంది అని, కాబట్టి సెటిల్మెంటు పెరుగుతుంది. కంప్రెస్ అయిందంటే ఏంటి, డెన్స్గా మెటీరియల్ అంతా ఒకదాని దగ్గరికి ఇంకొకటి వచ్చేసినట్టు, కాబట్టి ఏమవుతున్నట్టు, షియర్ స్ట్రెంగ్త్, డ్రై యూనిట్ వెయిట్ రెండు కూడా సాయిల్కి పెరుగుతున్నట్టు, ఒకదాని దగ్గరకు ఒకటి వస్తాయి కాబట్టి షియర్ స్ట్రెంగ్త్, గామాడి రెండు పెరుగుతున్నట్టు. ఓకే, సో ప్రాపర్టీస్ విచ్ రిమైన్ సేమ్, మనం ఇందాక చూసినట్టయితే ఏది ఇనిషియల్ అయినా, డ్యూరింగ్ కన్సాలిడేషన్ అయినా, ఎండ్ ఆఫ్ ది కన్సాలిడేషన్ అయినా కూడా మనకు టోటల్ స్ట్రెస్ అనేది కాన్స్టెంట్గా ఉంది కదా, టోటల్ స్ట్రెస్ కాన్స్టెంట్గా ఉంది. ఈ సబ్మెర్జ్డ్ కండిషన్ అనేది కూడా మారట్లేదు చూడండి. ఇనిషియల్గా యూవే ఉంది, సబ్మెర్జెన్స్ అనేది ఎప్పుడు అలానే ఉంది కాబట్టి మనకు శాచురేషన్, డిగ్రీ ఆఫ్ శాచురేషన్ కూడా 100% ఉంటుంది కాబట్టి ఆ రెండు చేంజ్ అవ్వవు. సో తగ్గేవేంటి, వాయిడ్ రేషియో, పర్మియబిలిటీ, కంప్రెసిబిలిటీ, వాటర్ కంటెంట్. పెరిగేవేంటి, ఇంజనీరింగ్ ప్రాపర్టీస్ అన్నీ పెరుగుతాయి, అంటే స్ట్రెంగ్త్ ఇచ్చేవి, సెటిల్మెంట్, షియర్ స్ట్రెంగ్త్, గామాడి, ఎఫెక్టివ్ స్ట్రెస్. సేమ్గా ఉండేవేంటి, టోటల్ స్ట్రెస్, డిగ్రీ ఆఫ్ శాచురేషన్ సేమ్గా ఉంటాయి. ఓకే, సో స్టేజెస్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏంటి, ఇనిషియల్గా మనకు జరిగేది ఎస్కేప్ ఆఫ్ ఎయిర్ జరుగుతుంది. లోడ్ అప్లై చేసిన వెంటనే ఫస్ట్ ఎయిర్ ఎస్కేప్ అయిపోతుంది. ఓకే, సో ఇది కాంపాక్షన్ స్టేజ్ లేదంటే ఇనిషియల్ కన్సాలిడేషన్ అంటాం. ప్రైమరీ కన్సాలిడేషన్, సెకండరీ కన్సాలిడేషన్ ఇవి ఇంపార్టెంట్. ప్రైమరీ కన్సాలిడేషన్ అంటే ఇంతకు ముందు స్లైడ్ వరకు మనం డిస్కస్ చేసిందంతా ప్రైమరీ కన్సాలిడేషన్ అనమాట. అంటే ఏంటి, యూ బార్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా, అక్కడి వరకు ఎస్కేప్ ఆఫ్ పోర్ వాటర్ జరిగేంత వరకు ప్రైమరీ కన్సాలిడేషన్ అని అంటాం. సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటి అంటే ఈ పోర్ వాటర్ ప్రెషర్ ఎస్కేప్ వల్ల జరిగేది కాదు, ప్లాస్టిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ వల్ల జరిగేది. అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ ఇప్పుడు మనం లోడ్ అప్లై చేసిన వెంటనే మనకు యూ బార్ ఈక్వల్ టు మొత్తం యూకి ఎక్సెస్ ప్రెషర్ సిగ్మాకి రీచ్ అయిపోయి తర్వాత డిసిపేట్ అవుతూ గ్రెయిన్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళి మనకు కన్సాలిడేషన్ అనేది జరుగుతుంది. అది ఫస్ట్ స్టేజ్ వరకు జరిగేది. సెకండ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే పోర్ వాటర్ ప్రెషర్ యూ బార్ ఈక్వల్ టు 0 రీచ్ అయిపోయిన తరువాత స్టార్ట్ అయ్యే ప్రాసెస్ సెకండరీ కన్సాలిడేషన్. అది దేనివల్ల వస్తుంది అంటే మనకు కాన్స్టెంట్ స్ట్రెస్ వల్ల వస్తుంది.
అది ప్లాస్టిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఒకటొకటి అవే ఓకే రీఅరేంజ్ అవుతూ సెటిల్మెంట్ జరిగితే దాన్ని మనం సెకండరీ కన్సాలిడేషన్ అని అంటాం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఓకే. సో కాన్స్టెంట్ స్ట్రెస్ అండ్ ప్లాస్టిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ వల్ల జరిగేది ఓకే. సో నెక్స్ట్ గ్రాఫ్స్ ఇది నెక్స్ట్ ఇది చెప్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ సిసి, సో ఏవి ఇవి ఎలా కానీ ఈ ఫస్ట్ గ్రాఫ్స్ చూడండి. ఇక్కడ మనం వై యాక్సిస్ పైన వాయిడ్ రేషియో, ఎక్స్ యాక్సిస్ పైన సిగ్మా డాష్ ఓకే తీసుకున్నప్పుడు కర్వ్ అనేది ఎలా వేరీ అయ్యింది, ఇలాగ వేరే అవుతుంది కదా ఓకే. సో స్లోప్ అనేది చేంజ్ అవుతూ ఉంది, సేమ్గా లేదు. సో మనం ఏదైనా ఒక ఇక్కడ E1 E2 సిగ్మా 1 సిగ్మా 2 తీసుకుంటే E1 మైనస్ E2 డెల్టా ఈ కదా ఓకే. సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 డెల్టా సిగ్మా డాష్ తీసుకుంటే ఈ స్లోప్ని మనం ఏవి అని అంటాం, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్. సో ఈ సిసి చూడండి, ఇప్పుడు మనం ఈ ఎక్స్ యాక్సిస్ పైన సిగ్మా డాష్కి లాగరిథమిక్ స్కేల్ లాగ్ 10లో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది స్ట్రైట్ లైన్ అవుతుంది మనం లాగరిథం ఇది తీసుకున్నప్పుడు ఓకే. సో ఈ స్ట్రైట్ లైన్ వై యాక్సిస్ పైన సేమ్ వాయిడ్ రేషియో ఇక్కడ కూడా తీసుకుంటే సో ఇప్పుడు ఏమైంది ఈ నాట్ దగ్గర ఉండేది సిగ్మా నాట్ డాష్, తర్వాత ఫైనల్ వాయిడ్ రేషియో ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ తీసుకుంటే సో అప్పుడు దాన్ని మనం ఏమంటాము సీసీ అంటాం. మనం ఎక్కడ డ్రా చేసినా కూడా సీసీ అనేది ఏముంటుంది, స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే. సో ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేసుకుంటే మనము ఫార్ములా చూద్దాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఏవి అంటే ఏంటి, ఇప్పుడు మనం చూసాం కదా ఏవి ఈక్వల్ టు ఎంత, డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్. సో ఏవిని ఏమంటాం మనం కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, ఏవి ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్. ఇవి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు, మనకు యూనివర్సిటీ ఎగ్జామ్ లాగా డెరివేషన్స్ అవంతా ఏం అక్కర్లేదు. మనకి ఎగ్జామ్లో కూడా ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చేయగలిగితే చాలు ఓకే. సో యూనిట్స్ ఏంటి, వాయిడ్ రేషియోకి ఏం యూనిట్స్ లేదు కాబట్టి 1 బై స్ట్రెస్ కదా ఇది ఓకే. సో అంటే ఏంటి, స్ట్రెస్కి యూనిట్స్ ఏంటి, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, కాబట్టి ఏవికి యూనిట్స్ ఏమవుతుంది మీటర్ స్క్వేర్ పర్ కిలో న్యూటన్ అవుతుంది ఓకే, ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ కేజీ. సో ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఏవి ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో బై చేంజ్ ఇన్ ఎఫెక్టివ్ స్ట్రెస్. అంటే వై యాక్సిస్ పైన మనం వాయిడ్ రేషియో, ఎక్స్ యాక్సిస్ పైన ఎఫెక్టివ్ స్ట్రెస్ తీసుకుంటాం కదా ఓకే. దీనిలో ఇది తీసుకొని ఓకే డెల్టా ఈ డెల్టా సిగ్మా డాష్, ఇది మనకు కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ ఏబి. కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ తీసుకున్నాం అనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ సిసి, ఇందాక మనం చూసాం కదా ఇది ఓకే, స్లోప్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో మనకి ఫార్ములా ఏంటి అంటే సిసి ఈక్వల్ టు ఇది డెల్టా ఈనే, డెల్టా సిగ్మా దీని ప్లేస్లో ఏంటి లాగ్ 10 ఇంటూ మనకు సిగ్మా ఫైనల్ డాష్ మైనస్ లాగ్ 10 ఇంటూ సిగ్మా ఇనిషియల్ నాట్ అనుకుంటే ఇది వస్తుంది కదా. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, సిసి ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో బై లాగ్ 10 ఆఫ్, దీన్ని ఎలా రాసుకోవచ్చు సిగ్మా ఎఫ్ డాష్ బై సిగ్మా నాట్ డాష్ ఓకే. సో సీసీకి యూనిట్స్ ఏమి ఉండదు, కాన్స్టెంట్ స్లోప్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి సీసీ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది ఓకే. సో యూనిట్స్ ఎందుకు ఉండవు, డెల్టా ఈకి యూనిట్స్ ఉండవు, ఈ రెండు కూడా సిగ్మా డాష్లే కాబట్టి దీనికి కూడా ఉండదు, లాగరిథమిక్ స్కేల్ కాబట్టి. సో సీసీ ఈక్వల్ టు ఈ ఫార్ములా, ఈ రెండు ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, మనకు ప్రాబ్లమ్స్ గుర్తుండాలి. సో నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేసి చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. క్వశ్చన్లు ఎలా ఇస్తారంటే సీసీ కనుక్కోమంటారు, లేదంటే ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ కనుక్కోమంటారు, లేదంటే చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో కనుక్కోమంటారు. సో మనకి ఈ ఫార్ములా గుర్తుంది అంటే జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ కనుక్కునేలాగా ఉండాలి ఓకే. సో ఏవి ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్, సిసి ఈక్వల్ టు ఇంకొకటి కూడా ఈ నేమ్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ ఓకే. సో సిసి ఈక్వల్ టు డెల్టా ఈ బై లాగ్ 10 ఆఫ్ సిగ్మా ఎఫ్ డాష్ బై సిగ్మా నాట్ డాష్ ఓకే. సో నెక్స్ట్ ఇదేంటి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ, దీన్ని మనం ఎంవీతో రిప్రజెంట్ చేసుకుంటాం. వాల్యూమ్ అని వస్తే మనకు ఎంవి ఈక్వల్ టు డెల్టా వి బై వి నాట్ ఓకే, ఎంవి ఈక్వల్ టు డెల్టా వి బై వి నాట్ ఇంటూ డెల్టా సిగ్మా డాష్
ఓకే. సో నార్మల్గా మనకు ఏవి ఈక్వల్ టు డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్ కదా. సో ఇక్కడ డెల్టా ఈ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, డెల్టా వి బై వి నాట్ పెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇది చూడండి, డెల్టా వి బై వి నాట్ ఈక్వల్ టు డెల్టా ఈ బై 1+E0 రాయొచ్చు. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ చేంజ్ ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ కంప్రెసిబిలిటీ ఎంవి ఈక్వల్ టు డెల్టా ఈ బై 1+E0 ఇంటూ డెల్టా సిగ్మా డాష్. ఓకే, సో మనం చూస్తే ఈ డెల్టా ఈ బై డెల్టా సిగ్మా డాష్ అనేది ఏం రాసుకోవచ్చు, ఏవిగా రాసుకోవచ్చు కదా. సో ఏవి బై 1+E0గా రాసుకోవచ్చు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెసిబిలిటీ బై 1+E0గా రాసుకోవచ్చు. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు, ఈ డెల్టా వి బై వి నాట్ని ఇంకొక ఫార్ములా ఏంటి అంటే డెల్టా హెచ్ బై H0గా కూడా రాసుకొని మనం ఇది చేసుకోవచ్చు. మన క్వశ్చన్లో సెటిల్మెంట్ అలా అడిగినప్పుడు ఈ ఫార్ములాతో కూడా మనం కనుక్కోవచ్చు. అంటే ఎంవి ఈక్వల్ టు డెల్టా హెచ్ బై H0 ఇనిషియల్ హైట్ ఇంటూ డెల్టా సిగ్మా డాష్గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దీన్నే మార్చి మనం అంటే ఐ మీన్ ఒక ఫార్ములా ఒక ఎంవికి మనం డిఫరెంట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని బట్టి వాళ్ళు ఏం కనుక్కోమంటారో ఆ అప్రాప్రియేట్ ఫార్ములా మనం యూస్ చేసుకోవాలి. క్వశ్చన్లో కనుక చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా యూస్ చేసుకోవాలి. క్వశ్చన్లో కనుక సెటిల్మెంట్ కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఎంవి ఈక్వల్ టు డెల్టా హెచ్ బై H0 ఇంటూ డెల్టా సిగ్మా డాష్ తీసుకుంటాం. క్వశ్చన్లో ఒక్కొక్కసారి ఎంవికి ఏవికి రిలేషన్ ఉన్నట్టు అడిగితే ఎంవి ఈక్వల్ టు ఏవి బై 1+E0 రాసుకుంటాం. ఓకే, సో క్వశ్చన్లో ఒకవేళ చేంజ్ ఇన్ వాయిడ్ రేషియో అడిగారు అనుకోండి, ఎంవి బై డెల్టా ఈ బై 1+E0 రాసుకుంటాం. ఓకే, 1+E0 ఇంటూ డెల్టా సిగ్మా డాష్ రాసుకుంటాం. ఓకే, సో అంటే క్వశ్చన్లో మనకు ఏది అడుగుతారో ఆ ఫార్ములా రాసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఈ ఫార్ములా కూడా మనకు చాలా క్లియర్గా గుర్తుండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక చోట నీట్గా నోట్ చేసుకోండి, డెల్టా వి బై వి నాట్ ఇంటూ డెల్టా సిగ్మా డాష్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై H0 ఇంటూ డెల్టా సిగ్మా డాష్ ఈక్వల్ టు సో నెక్స్ట్ ఇంకా ఏం రాసుకోవచ్చు, డెల్టా ఈ బై 1+E0 ఇంటూ డెల్టా సిగ్మా డాష్. ఓకే, సో ఇంకా ఏం రాసుకోవచ్చు, ఏవి బై 1+E0. ఇలాగా అంతా ఒక చోట నీట్గా రాసుకుంటే మనకి ఈజీగా రీకాలింగ్ క్యాపబిలిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ సీసీ కనుక్కోవడానికి ఇందాక మనము గ్రాఫ్లో నుండి ఏం తీసుకున్నాము, డెల్టా ఈ బై లాగ్ 10 ఆఫ్ ఫైనల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ బై ఇనిషియల్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది ఇది ఒక ఫార్ములా తీసుకున్నాం కదా. ఈ ఫార్ములా కాకుండా జస్ట్ ఎంపెరికల్ ఫార్ములా నుండి, అంటే మనకు లిక్విడ్ లిమిట్ ఒకటి ఇస్తారు, దాని నుండి మనం సీసీ కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ సీసీ అంటే, సో దానికి ఫార్ములా ఏంటి అంటే మనకు రీమౌల్డెడ్ క్లేస్ అంటే డిస్టర్బ్ అయిపోయిన క్లేస్కి అయితే సీసీ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ ఈక్వల్ టు 0.007 ఇంటూ లిక్విడ్ లిమిట్ -10 వేసుకుంటాం. అదే ఫీల్డ్ కన్సాలిడేషన్ అంటే అసలు క్లే డిస్టర్బ్ అవ్వకుండా ఫీల్డ్లో మనం ఇది తీసుకుంటున్నప్పుడు ఈ 7 ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, 0.009 ఇంటూ WL -10. WL అంటే ఏంటి, లిక్విడ్ లిమిట్. ఇది పర్సంటేజ్లోనే వేసుకోవాలి. మనకు 50% అని అంటే మనం ఇక్కడ 0.05 అని వేయకూడదు. ఓకే, సో మనం ఇక్కడ ఈ ఫార్ములాలో మాత్రము WL అనేది ఎందులో వేసుకోవాలి, మనకు ఇచ్చిన పర్సంటేజ్లోనే వేసుకోవాలి, లేదంటే ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. మనం క్వశ్చన్లో కనుక సీసీ కనుక్కోమనేటప్పుడు లిక్విడ్ అనేది వర్డ్ మనకు కనబడింది అంటే మనం ఖచ్చితంగా ఈ ఫార్ములాలో నుండే తీసుకోవాలి. అలా కాకుండా వాయిడ్ రేషియో, ఫైనల్ స్ట్రెస్, ఇనిషియల్ స్ట్రెస్ ఇలాంటివి కనబడ్డాయి అంటే మనం ఈ ఫార్ములా వేసుకొని కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ అనేది కనుక్కోవాలి. మన క్వశ్చన్లో ఇంకొకటి కూడా రీమౌల్డెడ్ క్లేసా లేదంటే అది అన్డిస్టర్బ్డ్ కండిషన్ ఫీల్డ్ కండిషన్లో ఉందా అనేది కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఫార్ములా గుర్తుపెట్టుకొని చేయాలి. ఓకే, సో ఇది మనం ఎంపెరికల్ ఫార్ములా నుండి సీసీ కోఎఫిషియంట్ ఆఫ్ కంప్రెషన్ ఇండెక్స్ తీసుకునేది. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో కన్సాలిడేషన్ మనకి ఇంకా అట్లీస్ట్ 4 క్లాసెస్ ఉంటుంది. సో నీట్గా నోట్ చేసుకొని పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా 3 to 4 మార్క్స్ అనేది గ్యారంటీ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.